కేసీఆర్ అంత పట్నం చుట్టుముట్టు ఈ రూపాయల చుట్టుముట్టు కూడా అంత అమ్మకదేంగి గుదక లబ్బి కట్టుకోడు. ఏమి ఇస్తుడు ఆడు ఆ సంసారం అంత కుండలు బయట వేసిండు, బయట పడ్డాడు. వీడికి వెళ్తే ఏం చేయమంటావు? నీ పిల్లలు దిక్కపోయినాక నువ్వేం చేస్తావు? అది గట్ట ఉంది ఈ సంవత్సరం మంచిగా లేదు. భూమి ఉందా నీకేమన్నా? నాకు ఒక ఎకరు ఉంది. దళిత బంధు ఇట్లా మళ్ళీ ఇప్పుడు వేస్తుండ రైతు భరోసా ఇట్లా ఇప్పుడు వేస్తావు అంటున్నారు కానీ మరి ఏమి వేస్తారో ఇక నుంచి. బీఆర్ఎస్ ఏమో రైతు భరోసా ఏది ఏదో మోసం చేసిరని మాటలు చెప్పి మోసం చేసిన. మరి మోసం చేసిండాడు. 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండా, పక్క ఇల్లు కట్టించిండా, ఏం చేసిండా? ఆడేం చేసాడు? గుదక లబ్బి కట్టుకొని బిడ్డనే జైల్లోకి పోతుంది. ఇంత మూల్య కట్టుకొని ఆడు అల్లుడు దిక్కుంగా దోసుకుంటాడు, కొడుకో దిక్కుంగా దోసుకుంటాడు. బిడ్డ తప్పు చేయందే కావాలని జైలు పంపించిన అంటున్నారు. ఎవరు? వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏ తప్పు చేయందే తప్పు చేయండి. ఎవడో నువ్వే తప్పు చేయవు, నిన్ను పోలీసుకి ఇస్తే ఊకుంటావా? మరి ఆడు కూడా తప్పు, ఆడు అన్ని దోసుకుంటేనే తప్పులు అయితేనే జైలుకోతారు. ఎవరు తప్పుగా అంటే ఎవడు కూడదు. సీఎం బీజీ అట్లా ఎందుకు చేసింది మరి? కాదు, భూమి పబ్లిక్ భూమి గవర్నమెంట్ భూమి అమ్ముకున్నాక ఇది డబ్బు కట్టుకుంటే పక్కోడు ఊకుంటా? ఊకోడు. ఆడు జైలుకు పట్టించుడు. ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ని కూడా పట్టిస్తాడు చేసిండు కానీ ఊళ్ళో కాకుండా అయింది. ఆయన కూడా పట్టిస్తాడు. ఏమో పట్టిస్తాడంటావా? మరి పట్టిస్తానండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకాల పట్టిస్తాడో ఏమో. ఇద్దరికి కయ్యం అయితేనే ఉందిగా, ఇట్లా ఇద్దరు నడుస్తూనే ఉందిగా. నువ్వేమి ఇచ్చినావు అంటే నువ్వేమి ఇచ్చినావు ఇద్దరు నడుస్తుంది కదా. కేసీఆర్ ఇప్పుడు ఇన్ని రోజులు బయటికి రాలేదు కదా, ఇప్పుడు పుల్లి వస్తుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవనియమా? అమ్మా ఇక ఆయన దేశ మరి పెడతా వస్తే వస్తుంది, మనం ఎట్లా చెప్తాం? ఈడు మంచి పని చేయకపోతే కూడా వస్తుంది. కొన్ని చెప్పలేము. నమ్మకం ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని నెరవేరుస్తాను ఉన్నది కానీ ఇస్తుండు, చిన్న చిన్న తవ్వకు వస్తుండు. ఇక ఏమి ఇస్తాడో మరి. అలా అప్పుల పాలైందంట. అవు మరి అప్పుల పాలు కాకపోతే ఇంకేమున్నది? అప్పులే అన్ని 6 లక్షల కోట్ల అప్పులు చేసే మరి ఏడికెళ్ళి నడిపిస్తాడు ఆయన.